యాక్చువల్ గా మన ప్రజాకళ మండలి మిత్రులు అడిగినప్పుడు తెలంగాణ వనరుల దోపిడీ గురించి, తెలంగాణలో పల్లెలు ఎముకల గూళ్ళుగా ఎందుకు మారినాయి, ఎముకల గూళ్ళుగా మారేటందుకు కోస్తాంధ్ర వలసవాదం యొక్క పాత్ర ఏంటిది అనే విషయం గురించి ఒకసారి స్పష్టంగా చెప్పాలి. ఉద్యమము మనం అనుకున్నంత తీవ్ర స్థాయిలో లేదు. ఒక ఉవ్వెత్తున ఉద్యమం వచ్చినట్టు అనిపిస్తున్నా కూడా కేటగిరికల్ గా చూస్తే ఇప్పుడు జ్యోతక చెప్పినట్టు సమాజంలో సగభాగం ఉన్న స్త్రీలే ఉద్యమంలో పార్టిసిపేట్ కానప్పుడు ఏ ఉద్యమం కూడా ఎట్లా డెవలప్ అవుతుంది, ఆ ఉద్యమం ఎట్లా పరిపక్వం చెంది విజయవంతం అవుతుంది అనే విషయాన్ని కూడా మనం ప్రధానంగా తీసుకోవాలి అనే విషయాన్ని మనం గమనించాలని చెప్తూనే ఆ వైపున మాట్లాడదాము అని చెప్పేసి అనుకున్నాం. కానీ మీకు నేను ఇంకా పరీక్ష పెట్టదలుచుకోలేదు. ఎందుకొరకు అంటే ఇప్పటికే 10 దాటిపోయింది. ఒక్కొక్క టాపిక్ గురించి మాట్లాడాలంటే, ఒక రైతాంగం గురించి మాట్లాడాలంటే, ఒక కార్మిక రంగం గురించి మాట్లాడాలంటే, ఒక రైల్వే గురించి మాట్లాడాలంటే, ఒక సింగరేణి గురించి మాట్లాడాలంటే, ఒక్కొక్క అంశం గురించి మాట్లాడితే కనీసం 2 గంటలు మాట్లాడాల్సి వస్తుంది. అందుకొరకే మళ్ళీ ఒకసారి తెలంగాణ ఉద్యమం 50 సంవత్సరాలుగా పాలక వర్గాలను నమ్మి మోసపోయినాం. ఇప్పటికీ మోసపోతా ఉంది. ఇప్పటికే మనకు ఉడికింది ఏమీ లేదు. ఇంకా ముందు తరాల లోపలనే తెలంగాణ వస్తుందనే ఒక నమ్మకంతో మరింతగా తెలంగాణ ప్రజలను చైతన్యవంతం చేసి ఆ ఉద్యమం ద్వారా తెలంగాణ విముక్తి చేసుకోవాల్సి ఉన్నది. ఆ వైపు మనం పయనిద్దాం. అందుకొరకు వందలు, వేలు, లక్షలు, కోటి, నా ఆశ ఏంటంటే 1 కోటి మంది ప్రజలతోటి కూడా తెలంగాణ లోపల ఒక సభ పెట్టాలి. ఒక హైదరాబాద్ నగరం లోపల 10-15 లక్షల మందితో ఒక సభ పెట్టేసి తెలంగాణ పల్లెలు ఎట్లా ఎముకల గుళ్ళుగా మారినాయి. హైదరాబాద్ నగరం లోపల ముస్లింలు 95 సంవత్సరాల వయసు గల ఒక కురువృద్ధులకు, కువైట్ కురువృద్ధులకు తమ 13 సంవత్సరాల బాలికలను ఎందుకు ఇచ్చి పెళ్లి చేస్తా ఉన్నారు అనే విషయాన్ని మనం స్పష్టంగా మాట్లాడుకోవాలి. ఆ మాట్లాడుకున్నప్పుడే ఆ వివిధ సమాజంలో ఉన్న వివిధ వర్గాలు మొత్తం కూడా ఉద్యమంలో పార్టిసిపేట్ అయినప్పుడే ఈ తెలంగాణ వస్తుంది. ఆ తెలంగాణ ఎట్టొస్తుంది, ఏ విధంగా వస్తుంది, వస్తే ఏమో వస్తుంది అనే విషయాన్ని కూడా సమగ్రంగా మాట్లాడుకునేందుకు మరిన్ని సభలు పెట్టుకొని మరింత చైతన్యవంతం చేసేసి ముందుకు పోదాం. ఆ క్రమం లోపల వాస్తవంగా నాకు ఎప్పటికీ ఒక అసంతృప్తి ఉండేది. ప్రజాకళ మండలి ఇన్ని సభలు నిర్వహిస్తా ఉన్నారు, ఇంత సంస్కృతి కొంత ముందుకు పోతా ఉన్నది. ఒక్క కళాకారుగా ఉన్న వాళ్ళు ఎన్నో పాటలు రాసి ప్రజల ముందుకు ఒక క్రియేటివ్నెస్ డెవలప్ చేస్తారు. తెలంగాణ ఎట్లా నాశనం అయిపోయింది అనే విషయం. ఒక్క 9 సంవత్సరాలు ఉన్న అమ్మాయి మధుప్రియ తెలంగాణ కొరకు ఊరూరా దిగుతా ఉన్నది. మీ సంస్థ నుంచి ఎందుకు వస్తుంది? ఎంతో చరిత్ర గల సంస్థ, దాదాపు 10-15 సంవత్సరాలుగా ఏర్పడి సాధ్యమైనంత వరకు మీ చాతనైన మేరకు ప్రజలలో దిగుతున్న సంస్థ. మీరు మరింతగా ఈ ఉద్యమంలో రావాలని చెప్పేసి వాళ్ళు ఏమనుకున్నా కూడా నాకు తెలిసిన రీతిలో నేను చెప్పేవాడిని. అయితే ఇప్పటికైనా ఒక సంస్థను తెలంగాణ గురించి ఒక స్పష్టంగా తెలంగాణ ప్రజా సంస్కృతి ద్వారా మాత్రమే తెలంగాణ సంస్కృతి నిలబడుతుంది తప్ప తెలంగాణ పాలక వర్గాల సంస్కృతి ఇప్పుడు నిజాం కాలేజీల సంబరాల పేరుతోటి అంబరాలు జరుపుకుంటూ ఆదాయ వనరులు డెవలప్ చేసుకుంటున్న సంస్కృతి కాదు. ప్రజా సంస్కృతి ద్వారానే తెలంగాణ వస్తుందని చెప్పేసి ఈ పరిమితమైన సభకు కొరకైనా కృషి చేసినందుకు మరొక వైపు ప్రజాకళా మండలికి ధన్యవాదాలు తెలుపుతూనే ఇప్పుడు తెలంగాణ ఉద్యమం లోపల ప్రాణాలు అడ్డుపెట్టి పనిచేసే పరిస్థితి ఉన్నది. ప్రాణాలు పోతే తప్ప తెలంగాణ రాదు. 370 మంది వీరులు నా ప్రాణం పోతుంది కావచ్చు అని చెప్పేసి అనుకోలే. పోతుంది, పోరాటం అన్నప్పుడే పోతుంది. గజ్జె గట్టి ఇదే ఇక్కడ అంబర్పేట గ్రౌండ్ లోపల గజ్జె గట్టి ఆడిన పెళ్లిలంతా 16 ముక్కలైంది. తెలంగాణ కొరకు పాడినా ఆమె ప్రాణం పోతే అనుకోలే. రేపు కూడా తెలంగాణ రావాలంటే తెలంగాణ ప్రజల రక్తం ఉడకకుండా తెలంగాణ రాదు. అందులో బెల్లిలంత లాంటి కాంగ్రెస్ సమాజంలో 50% ఉన్నప్పుడు ఈ ఉద్యమంలో భాగస్వామ్యం కాకుండా తెలంగాణ రాదు. 90 సంవత్సరాల పురువృద్ధులకు తమ పిల్లలను ఎంతో భారవంతంగా పెళ్లిళ్ళు చేస్తున్న
ముస్లింలు ఈ ఉద్యమంలో పాల్గొనకుండా తెలంగాణ రాదు. అది ఎన్ని రోజులైనా పట్టొచ్చు. ఈ స్టిపులేటెడ్ పీరియడ్ లో తెలంగాణ వస్తుందని మనం చెప్పలేదు. చెప్పిన నేను ఒకటే, సింగరేణి నుంచి మొదలు పెట్టుకుంటే మక్తల్ వరకు మొత్తంగా ప్రజానీకం ఇవాళ తెలంగాణలో ఉద్యమంలో పాల్గొనకుండా తెలంగాణ రాదు. అటువైపు సాధ్యమైనంత మేరకు ప్రాణాలు పోతేనే కాకుండా మొత్తంగా తెలంగాణ సాధించేందుకు ఏ విధంగా అన్ని వర్గాలను కలుపుకొని ఉద్యమం చేద్దామని చెప్పి ముందుకు పోదాం. ఆ క్రమంలోనే 3.5 నెలల క్రితమే మా నాయకుడు తెలంగాణ ఐక్యరాజ్య కమిటీలో ఒక భాగస్వామ్యం ఉన్న జనసభ నాయకుడు ఆంధ్రప్రదేశ్ మహిళా చైతన్య సమాఖ్యను, అదేవిధంగా మన ప్రజాకళా మండలిని మొత్తంగా ఒక ప్రజాస్వామిక వాదులు తెలంగాణ వాదానికి మద్దతు పలుకుతున్న ప్రతి ఒక్క శక్తి ఉద్యమం ద్వారా తెలంగాణ వస్తుందని నమ్ముతున్న ప్రతి ఒక్క వ్యక్తిని కలుపుకోబెట్టేందుకు ప్రయత్నంలో భాగంగానే వారిని కూడా అడిగిందని చెప్పేసి తెలిసింది. ఇప్పుడు ఆమె స్టేజ్ ముందునే ఒక హామీ ఇచ్చింది, కలిసి పనిచేస్తామని. హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఐక్యరాజ్య కమిటీ నాయకత్వం తరఫున మరింత సమర్థవంతంగా ఆకాశంలో సగభాగం ఉన్న తెలంగాణలో సగభాగం ఉన్న మహిళా శక్తిని ఈ ఉద్యమంలో భాగస్వామ్యం చేద్దాం. ఆ ఉద్యమంలో భాగస్వామ్యం అయిన రోజునే తెలంగాణ విముక్తి అవుతుంది. లేకపోతే ఎంతమంది ఎన్ని సభలు పెట్టినా, ఎన్ని సంబరాలు జరిపినా, ఎన్ని వేదికలు పెట్టి మాట్లాడినా ఈ రక్తం ఉడకకుండా తెలంగాణ రాదు. అందుకొరకే నాడు కేవలం విద్యార్థి రంగం మాత్రమే రక్తం ఉడికేసి 370 మంది చనిపోయినారు. ఈ రోజు ఈ మహావృక్షాలుగా ఉన్న కోస్తాంధ్ర వలసవాదం ఇవాళ తెలంగాణ ప్రజల జీవితాల్లో కూడా పెనుభూతమైపోయి మాంసం ముద్దలను తీసేసి ఎముకల గూళ్ళుగా చేసేసింది. అందుకు ఈ రాజ్యాంగం కూడా తన వంతు సహకారం చేసేసింది. తెలంగాణలో ఉన్న దళారి బూర్జువా పాలక వర్గం కూడా తన వంతు సహకారం చేసింది. వీళ్ళందరినీ తుదముట్టించాలి. ఒక ప్రత్యేక తెలంగాణ తేవాలంటే, ప్రజల జీవితాల్లో ఒక వెలుగు నింపాలంటే సమగ్రంగా పీడిత ప్రజానీకంతో కలిసిన ఒక విశాల ఉద్యమం నిర్మిద్దాం. ఆ ఉద్యమం నిర్మించడం లోపల శక్తుల వృత్తులు, వ్యాపారాలు, తమకున్న కుటుంబ వ్యవహారాలు అన్ని వదిలిపెట్టి పనిచేద్దాం. పనిచేయడం లోపల ఉన్న తృప్తి ఇంకా మరెక్కడ లేదు. అందులో భాగమైపోదాం. అటువైపే తెలంగాణ సాధించుకుందామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం.